హలో ఫ్రెండ్స్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కన్నప్ప మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తర్వాత, ప్రభాస్ లుక్ చూసిన తర్వాత గూస్ బంప్స్. ఎన్నడూ చూడని ఒక కొత్త గెటప్లో ప్రభాస్ను చూసిన తర్వాత, ఇది కదా ప్రభాస్, ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా, ఇలాంటి కటౌట్స్కు ఇలాంటి లుక్ పడితే వైబ్రేషన్స్ థియేటర్లన్నీ షేక్ అవ్వాల్సిందే. కన్నప్ప మూవీ మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ కొడుతుంది అని ఈ మధ్యకాలంలో బాగా సర్కిల్ అవుతుంది. ఎందుకు 100 కోట్ల గ్రాస్ మొదటి రోజు వస్తాయంటే ఇందుకే. ఇలాంటి లుక్, ఇలాంటి కటౌట్ ఆ కన్నప్ప మూవీలో ప్రభాస్ ఉన్నందుకే వస్తాయి. కన్నప్ప మూవీలో ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్లోనే క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉండబోతుందని చిన్న క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు, అతడే రుద్రుడు. ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది ప్రభాస్ క్యారెక్టర్. జస్ట్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అలాగే చూడాలనిపించింది. అంత గొప్పగా ఆకట్టుకున్నది. అప్పుడెప్పుడు యమదొంగ మూవీలో బ్యానర్ ఇంట్రడక్షన్లో విశ్వామిత్ర గెటప్లో జస్ట్ షాడోలాగా ప్రభాస్ కటౌట్ ఉంటుంది. కానీ ఫుల్ ప్లేచ్డ్గా నిజంగా ఈ కన్నప్ప మూవీలో ఆ రుద్రుడి క్యారెక్టర్ ప్రభాస్ లుక్ చూస్తుంటే ఆ గెటప్ పదే పదే చూడాలనిపిస్తుంది. అంత గొప్పగా ఆకట్టుకున్నది. ఎందుకు 100 కోట్లు వస్తాయి కన్నప్ప మూవీకి, ఎందుకు ఫస్ట్ డేనే రికార్డులు తిరగరాస్తుంది అంటే ఇందుకే. ప్రభాస్ ఉన్నాడు కాబట్టే, ప్రభాస్ కటౌట్ ఉంది కాబట్టే ప్రభాస్ను మంచు ఫ్యామిలీ నిజంగా ఏ విధంగా వాడుకోవాలో, ఎంత గొప్పగా వాడుకోవాలో పర్ఫెక్ట్గా వాడుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మధ్యకాలంలో మంచు ఫ్యామిలీ అప్పుల పాల్లో ఉన్నారు. వాళ్ళకు సినిమా ₹1 కోటి కూడా వచ్చే దిక్కు లేదు. కానీ 100 కోట్ల ఫస్ట్ డేనే కన్నప్ప వసూలు చేస్తుందన్న కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ కటౌట్. ఈ కటౌట్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన తర్వాత సినిమా మీద అంచనాలు అనేది తారస్థాయికి పెరిగిపోయినాయి. మనకు టీజర్ వచ్చినప్పుడు ఎంత ట్రోల్స్ జరిగిందో, ఎంత నెగిటివ్ ప్రచారం జరిగిందో వాటన్నిటిని తొక్కి పట్టి నార తీసేలా ఈ ఒక్క ప్రభాస్ లుక్ పోస్టరే సినిమా మీద బజ్ క్రియేట్ చేసింది. 100% డౌట్ లేదు. నిజంగా ప్రభాస్ ఒక రిక్వెస్ట్ అబ్బా, ఇలాంటి క్యారెక్టర్లు ఓల్డ్ పురాణ క్యారెక్టర్లు కానీ ఇలాంటి క్యారెక్టర్ ప్రభాస్కు బ్రహ్మాండంగా సెట్ అవుతాయి. ఈ లుక్ చూసిన తర్వాత అబ్బా ఎంత చాలా బ్రహ్మాండంగా అనిపించింది నాకైతే. సాలిడ్ ఇన్ఫాక్ట్ కన్నప్ప ఏప్రిల్ 25న సాలిడ్ బాక్స్ ఆఫీస్ రేంజ్ ఉండబోతుంది. ఎందుకు ఉండబోతుంది అంటే ఇలాంటి కటౌట్ ఉన్నందుకే. పాన్ ఇండియా కటౌట్, మామూలు కటౌట్ కాదు. నాకైతే ప్రభాస్ లుక్ చూసిన తర్వాత సినిమా ఎప్పుడు చూడాలి అనిపిస్తుంది. ఆ రుద్రుడి క్యారెక్టర్ ప్రళయకార రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు, అతడే రుద్రుడు. ఎంత గొప్పగా ఉండబోతుంది. ఆల్రెడీ డైరెక్టర్ కూడా ఇలాంటి కంటెంట్ సీరియల్ బ్రహ్మాండంగా తెరకెక్కించాడు. ఎందుకు పెడతారా 100 కోట్ల రూపాయలు? మంచు విష్ణును చూసి పెట్టారా, లేకపోతే మంచు ఫ్యామిలీని చూసి పెట్టారా, అక్షయ్ కుమార్ను చూసి పెట్టారా? ఎందుకు పెట్టారంటే 100 కోట్ల బడ్జెట్ అంటే ఇందుకు పెట్టారు. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి పెట్టాడు. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి బిజినెస్ అవుతుంది. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఓపెనింగ్స్ వస్తుంది. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. ఈ లుక్ వచ్చిన తర్వాత ఇంకా అది నిదర్శనం. సాలిడ్ ఇంపాక్ట్. మంచు ఫ్యామిలీ ఈ సినిమా తర్వాత దశ తిరిగినట్టే అనిపిస్తుంది. సాలిడ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది ఈ కటౌట్ చూసిన తర్వాత కామెంట్ రాయండి. ప్రభాస్ లుక్ చూసిన తర్వాత